హాయ్ ఫ్రెండ్స్, రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ గురించి 54,364 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మన లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ శాతం మార్కెట్ డౌన్ఫాల్కి రావాల్సిందే అని కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది అన్నమాట. కాకపోతే నా వీడియో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు మన సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా, మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే మనకి కంప్లీట్గా మనకి ఈ లెవెల్ మనకి కంప్లీట్గా నాకు ఒక లెవెల్ 54,500 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ కావాలని కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్ అయితే కొద్దిగా షార్ప్ సెల్లింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా మన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కూడా బ్రేక్ అవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి, వచ్చిన తర్వాత మన లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర కంప్లీట్గా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ కూడా అవడం జరిగింది. బౌన్స్ బ్యాక్ అంటే కొద్దిగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తాను ట్రై చేసిందన్నమాట లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. ఓకేనా, లాస్ట్ మినిట్లో మార్కెట్ క్లోజ్ అయ్యి ఇంకో 50 మినిట్స్ దగ్గరలో. అయితే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. 54,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీకి ఉంది. అదేవిధంగా మనకి ఇంకో సపోర్ట్ లెవెల్ కూడా చూసుకుంటే 53,500 దగ్గర మనకి ఫుల్ ఫిచ్గా సపోర్ట్ ఉంది. ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్తో మనం కంపేరింగ్ చేస్తే ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ప్రకారం కానీ వాల్యూమ్ మన ప్రకారం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా సో మనకి 54,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మనకి మిస్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి సోమవారం నాడు మన మార్కెట్లో కనబడుతుందన్నమాట. నాకు 54,000 లెవెల్ మనకి బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే గ్యాప్ డౌన్ వరకు బ్రేక్ అయితే ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోద్ది. ఒకవేళ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 53,500 దగ్గర కూడా మనకి టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. సో కానీ ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. 53,500 దగ్గర మాత్రం కంప్లీట్గా మనకి వాల్యూమ్ అయితే జనరేట్ అయి ఉంది. సో మనకి ఇక్కడ వాల్యూని కంపేర్ చేసుకుంటే అదేవిధంగా మనకి అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆప్షన్ చైన్లో కూడా ఒకసారి మనం కంపేరింగ్ చేసుకుంటే మనకి 54,000 లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి పర్టికులర్గా సో ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్ని ఓఐని మనకి రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్లో మనం చూసుకుంటే చేంజింగ్ ఓఐ కూడా మనకు కంపేరింగ్ చేసుకుంటే సో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా మనకి 53,500 దగ్గర ఈ లెవెల్ దగ్గర కూడా మనకి కంప్లీట్గా మనకి ఒక సపోర్ట్ లెవెల్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ చేంజెస్ అయితే జరిగింది అన్నమాట. 53,500 దగ్గర చేంజెస్ అయితే నిన్నటికి వాటికి కొద్ది చేంజెస్ అయితే రావడం జరిగింది ఇక్కడ. సో రేపు సోమవారం నాడు ఒకవేళ ఈ 53,500 దగ్గర ఇంకా కొద్దిగా చేంజెస్ మనకి ఓఏ కావచ్చు, మనకి చేంజింగ్ ఓఏ కావచ్చు, ఇక్కడ మాత్రం డెఫినెట్గా చేంజెస్ అయితే జరిగితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ 54,000 లెవెల్ బ్రేక్ చేసి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా అయితే మనకి చార్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చార్ట్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో మనకి చార్ట్ ప్రకారం చూసుకుంటే వాల్యూమ్ బేసిక్ మీద మనం చూసుకున్నా సరే వాల్యూమ్ కూడా మనకి కంపేరింగ్ చేసుకుంటే సేమ్ ప్రైజ్లో మనకి సపోర్ట్ లెవెల్కి అయితే చూస్తుందన్నమాట. మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర రావాలి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మనకి 53,800 ఫస్ట్ టార్గెట్, సో 53,700 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ కూడా వస్తే మాత్రం ఫైనల్గా 53,500 వరకు మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మంగళవారం ఎప్పుడైనా రావచ్చు. డెఫినెట్గా ఇది మనకి 53,500 దగ్గర మన లెవెల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి 54,000 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి టార్గెట్ ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ వరకు ఓపెన్ అయింది, గ్యాప్ అప్ వరకు ఎంతవరకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనకి ఈ రెసిస్టెంట్ లోపల మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంటుంది. రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని మార్కెట్ మళ్ళీ మనకి డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయిన తర్వాత మనకి 54,000 దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. తర్వాత 53,800 దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ కూడా 54,000 నియర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
53,800 గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 54,000 రెసిస్టెంట్గా మారిపోద్ది. రెసిస్టెంట్గా మారిపోయి మన టార్గెట్ 53,500 వచ్చేసే పాసిబిలిటీ మనకి కనబడుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకి నిఫ్టీ నాకు బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకం ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా డౌన్ఫాల్ రావాలని చెప్పిన వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి డెఫినెట్గా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో సో కొద్దిగా అప్సైడ్ మూమెంట్ అవ్వాలి. అంటే ఒకవేళ డౌన్ఫాల్కి వచ్చి అప్సైడ్ మూమెంట్ అయితే కంప్లీట్గా మార్కెట్ 33,500 దగ్గర నుంచి కంప్లీట్గా ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది. ఒకవేళ 53,500 వాల్యూమ్ జనరేట్ చేసేసుకుంది అనుకుంటే మాత్రం మన రానున్న రోజుల్లో మనం ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 23,609 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నిఫ్టీలో. సో డెఫినెట్గా నిఫ్టీ మాత్రం ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళింది, కానీ రాంగ్ వేలో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. డెఫినెట్గా కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మనం కంపేర్ చేస్తే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా నిఫ్టీలో వీక్నెస్ అయితే క్రియేట్ అయింది విత్ వాల్యూమ్ ప్రకారం. సో డెఫినెట్గా మార్కెట్ మన లెవెల్ని సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర టార్గెట్ పెట్టుకున్నాను. అదేవిధంగా మనకి లెవెల్ దగ్గర టార్గెట్ కూడా వచ్చింది. ఫస్ట్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఫస్ట్ ఉన్న టార్గెట్ మా 28,300 డౌన్ఫాల్ 23,800 ఫస్ట్ టార్గెట్ చెప్పాను. తర్వాత సెకండ్ టార్గెట్ 23,700 కూడా సెకండ్ టార్గెట్ చెప్పాను. 23,500 మన ఫైనల్ టార్గెట్ చెప్పడం జరిగింది. మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర చెప్పడం జరిగింది ఈ లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ప్రజెంట్ మన టార్గెట్ ఇది ఇంటర్డే బేసిక్గా హిట్ అవ్వడం కూడా జరిగింది మన. అయితే మనకి సోమవారం నాడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో 23,700 వరకు టార్గెట్ చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఆ కిందకి వచ్చిందన్నమాట. సో అయితే మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ మాత్రం కామన్ గ్యాప్ ఉంది కదా, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. రావాలి, ఎప్పుడో రావాలి, ఇక్కడ రాలేదు. సో ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి, నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ కంప్లీట్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం 23,300 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకుని ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే ఓకేనా, ఈ లెవెల్ మనకి ఏంది 23,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 23,500 లెవెల్ బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ 23,400, తర్వాత 23,300 సెకండ్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో నిఫ్టీలో ఒక డౌన్ఫాల్లో ఒకవేళ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి అంటే 24,000 రెసిస్టెన్స్ జోన్ అయితే ఏర్పడిపోతుంది. నిన్న కూడా మీకు చెప్పాను 24,000 మాత్రం దగ్గర వెళ్తే మాత్రం రెసిస్టెన్స్ జోన్ ఏర్పడిపోద్ది. ఆ రెసిస్టెన్స్ జోన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 24,000 నుంచి రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుని డౌన్ఫాల్కి వచ్చిందన్నమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ ఈ రోజు వచ్చింది ఒక రాంగ్ సెల్లింగ్లో వచ్చింది కాబట్టి సోమవారం నాడు ఈ రాంగ్ సెల్లింగ్ని క్యాప్చర్ చేసుకోవాలి. అది గ్యాప్ అప్ ద్వారా క్యాప్చర్ చేసుకుంటుందా, లేదంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి క్యాప్చర్ చేసుకుంటుందా, లేదంటే మార్కెట్ డెఫినెట్గా స్పైక్ మూమెంట్ అంతా క్యాప్చర్ చేసుకుంటుందా, అది మార్కెట్ చేతిలో ఉంది. కానీ డెఫినెట్గా మార్కెట్ క్యాప్చర్ చేసుకోవాలి. అలా క్యాప్చర్ చేసుకోకుండా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేస్తే మాత్రం మనకి 23,000 దగ్గర మాత్రం ఒకవేళ ఫుల్ ఫిడ్జ్గా సపోర్ట్ లేదు. ఒకవేళ క్యాప్చర్ చేసుకుని డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ వచ్చేస్తే రాంగ్ సెల్లింగ్లో వచ్చేస్తే డెఫినెట్గా ఆ రాంగ్ సెల్లింగ్ వచ్చినప్పుడు మార్కెట్ 23,000 దగ్గర మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట నిఫ్టీకి. ఓకేనా, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేదో మన లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకి చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ 23,700 లెవెల్ మనకి బ్రేక్ అయిందంటే మాత్రం 23,800 వరకు మనకి టార్గెట్ అయితే ఇంటర్డే బేసిక్లో దొరుకుతుంది ఒక అప్సైడ్ మూమెంట్కి. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మనకి మన లెవెల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మీకు చెప్తూనే ఉంటుంది, ఎప్పటి నుంచో మన లెవెల్స్ చెప్తున్నాను. ఆ లెవెల్ దగ్గర 23,000 లెవెల్ దగ్గర మనకి మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో నేను ప్రీవియస్ డివిడెన్స్లో టార్గెట్ కూడా కంప్లీట్ అయ్యి, సో రేపు మండే టార్గెట్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చూడండి. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. 23,650 మనకి 23,700 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే 23,800 మనకి ఇంటర్డే బేసిక్లో మనకు ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి 23,400, 23,300 సెకండ్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు మరి. ఓకేనా, గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుని గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నియర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో కనబడుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తిరగండి. మీరు కూడా ఆప్షన్ చేసి ట్రేడర్స్ జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్.